హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. పుదీనా రైస్ లైక్ ఏ బిర్యానీ టేస్ట్ ఎమ్మి 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 రెసిపీ అనమాట. క్విక్గా రెసిపీలోకి వెళ్ళిపోతాం. చాలా సింపుల్. తెల్లవాయలు, అల్లము, కొత్తిమీర, పుదీనా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. కొత్తిమీర లైట్గా వేసేసుకోండి. అండ్ 3 మిర్చీస్ వేసుకోండి. మీ స్పైసీ లెవెల్స్ తగ్గట్టు మిర్చీస్ యాడ్ చేసేసుకోండి. నేనైతే 3 మిర్చీస్ వేసేసుకున్నాను. దీన్ని ఫైన్ పేస్ట్గా చేసేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసేసుకొని దాంతో బిర్యానీ దినుసులు వేసేసుకోవాలి. అవి బిర్యానీ దినుసులు అంటే లైక్ కరివేపాకు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, సహజీరా, ఇలాచీ అయితే వేయట్లేదు, ఇంట్లో అవైలబుల్గా లేవు. మీరైతే 2 ఇలాచీస్ యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇవైతే కొంచెం రెడ్డిష్ అయ్యే వరకు మనం ట్విస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ నన్ను ఫాలో చేయకోకుండా చూస్తున్న వారికి ఫాలో చేయండి. నా కంటెంట్ నచ్చితేనే ఫాలో చేయండి. ఈ స్మాల్ రిక్వెస్ట్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ద కింగ్ ఆఫ్ వంటలు అంటారు కదా, ఆనియన్స్ లేకుండా ఏ వంటలు చేయలేము. ఆనియన్స్ వేసి ఆనియన్స్ రెడ్డిష్ అయ్యే వరకు మనం ట్వింకిల్ చేసేసుకోవాలన్నమాట. ఈ రెడ్డిష్ కానికి నెక్స్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని మనము ఆయిల్లో వేసేసి బాగా ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి. ఈ పేస్ట్ వేసేసి ఉప్పు, పసుపు సరిపడ్డా వేసేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ రైస్లో ఉంటుంది కాబట్టి కొంచెమే వేస్తున్నాను. లైక్ లెమన్ రైస్ లాగా ఉప్పు, పసుపు వేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకుంటే ఆయిల్ అంతా పైకి వచ్చి ఆకంతా బాగా మగ్గిపోతుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. బిర్యానీ టేస్టే వస్తుంది. అండ్ మీకు ఎంత కావాలో అంత గీ యాడ్ చేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వరకు గీ యాడ్ చేశానమాట. దీన్ని ఒక 2 మినిట్స్ పెట్టేస్తే ఇలా అయిపోతుంది అనమాట. దీన్ని కొంచెం మసాలా పక్కకు తీసుకోండి. లైక్ స్పైసీనెస్ అడ్జస్ట్ చేసుకోనికి, రైస్ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోనికి కొంచెం పక్కన పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనము రైస్ని అయితే కలబెట్టుకోవాలి. రైస్ అయితే నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను వేడివేడిగా. రైస్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది, సో సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. లైక్ లెమన్ రైస్ లాగా కలుపుకోవాలన్నమాట. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఫుల్ లింక్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా క్లారిటీగా ఈ రెసిపీని అక్కడ చూసేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ లాస్ట్ ప్రాసెస్ అంటే సిమ్లో పెట్టేసి రైస్ని ఒక 1 మినిట్ మగ్గిచ్చేస్తే ఆ మసాలా అంతా రైస్కి పడేసి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అనమాట. ఎమ్మి టేస్టీ అనమాట. ఫైనల్లీ ఎమ్మి పుదీనా రైస్ లైక్ ఏ బిర్యానీ.